హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు రమేష్ కనిగంటి గారు, ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కనిగంటి హనుమంత్ గారు, ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఎన్ ఇన్స్పిరేషన్. మరి ముఖ్యంగా రమేష్ కనిగంటి గారు ఈజ్ ఏ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. అంతేకాకుండా ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఒక రైట్ గైడెన్స్ ఇవ్వడం కోసం మన ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా 15 కంట్రీస్లో స్కాలర్షిప్స్ అనే ఒక మెయిన్ విషయం ఈరోజు ఎపిసోడ్లో మీకు డిస్కస్ చేయబోతున్నారు. నమస్కారం సార్. నమస్తే విరాట్ సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో అమెరికన్ స్కాలర్షిప్స్ గురించి అవి ఎన్ని రకాలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీఆర్ థ్యాంక్ఫుల్. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా డిఫరెంట్ కంట్రీస్ కూడా ఇండియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లికేషన్ చేసుకుంటూ ఉన్నారు. 15 డిఫరెంట్ కంట్రీస్లో స్కాలర్షిప్స్ ఉన్నాయి, వాటి గురించి ఎవరికి తెలియదు అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తారు. అసలు ఏంటి ఆ కంట్రీస్, ఏంటి ఆ స్కాలర్షిప్స్ కాస్త చెప్తారు? తప్పకుండా విరాట్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ అండ్ ఐడ్రీమ్ మీడియా ఫర్ having me here from Center for Human Security Studies. I would like to mention the names of my team members also, very important. వాళ్ళందరూ లేకపోతే మేము ఇంత ప్రోగ్రామ్ చేయలేము. మా డైరెక్టర్ అవుట్రీచ్ శ్రీ బొజ్జా రవి గారు, మా డైరెక్టర్ కమ్యూనికేషన్స్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ శ్రీ జితేంద్ర అయ్యదేవర్ గారు, తర్వాత హెడ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ తపస్విని కాసర్ల గారు, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కృష్ణ గారు, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ ఇంకొక ఆయన గంగరాజు గారు, ఇలా డి కృష్ణ గారు ఇంకొక సీనియర్ రీసెర్చ్ అసోసియేట్. వీళ్ళతో పాటుగా 34 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో ఉన్నారు. మేము నాట్ ఫర్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫేర్స్ ఆఫ్ ఇండియా ఇన్ హైదరాబాద్ ఇన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25. అది మేము ఎవరో అనేది చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే విరాట్ గారు, 15 దేశాల్లో చదువుకోవటానికి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు స్కాలర్షిప్స్ ఇస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయొచ్చు, 1 year అకాడమిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు. జాపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్, ఫ్రెంచ్, జర్మన్, అరబిక్, హిబ్రూ, స్పానిష్, యూ నేమ్ ఆల్ దీస్, కొరియన్, ఆల్ దీస్ లాంగ్వేజెస్ చేయడానికి కూడా 3 months నుంచి 6 months ఫెలోషిప్స్ ఉన్నాయి, 1 year ఫెలోషిప్స్ ఉన్నాయి. ఇది లాంగ్వేజ్ చేయడానికి, ఫారెన్ లాంగ్వేజ్ ఆ దేశాలకు వెళ్ళి చేయొచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేషన్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి స్పెషల్ 1 year స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి స్పెషల్ 1 year స్కాలర్షిప్స్. ఇవి 15 దేశాల్లో ఉన్నాయి. ఇంకోటి ఉన్నాయి, హ్యుమానిటీస్ అంటారు. ఆ హ్యుమానిటీస్ చేయడానికి కూడా, అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బీకామ్, బ్యాచులర్స్ ఇన్ కామర్స్తో పాటుగా కొత్తగా జియో పాలిటిక్స్, స్ట్రాటజీ, సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ మీద, వీటితో పాటుగా సోషల్ సైన్సెస్ అయిన ప్యూర్ సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఈ చేయడానికి కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. అంటే దురదృష్టవశాత్తు విరాట్, ఐడ్రీమ్ సాక్షిగా చెప్తున్నా, ప్రతి యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలరు, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఇండియా గేట్ పక్కన శాస్త్రి భవన్, లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద శాస్త్రి భవన్ అని ఉంటుంది. దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. దాన్ని మనము తీసుకొని అక్కడి నుంచి స్కాలర్షిప్స్ తీసుకొని ఈ 15 దేశాలు వెళ్ళొచ్చు. కానీ ఆ 15 దేశాల్లో స్కాలర్షిప్స్ ఉన్నాయని కానీ, ఏ కంట్రీలు ఎంత డబ్బులు ఇస్తున్నవి, ఏ కంట్రీలకి ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి, వీటిని సాధించడానికి ఎటువంటి ఇది చేయాలి, ఏది కృషి చేయాలి అనేది ఈ వైస్ ఛాన్సలర్స్, అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ది హానరబుల్ వైస్ ఛాన్సలర్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, I request you, sir, as a Vice Chancellor, I'm sure you must be extremely busy with your day-to-day activities of your university. But at the same time, I would like to request each one of you, sir, in Andhra and Telangana University Vice Chancellors, or BTech, MTech colleges, or BCom, MCom, or BA, MA colleges in Andhra, Telangana, principals, head of the departments, please bring the valuable information of MHRD scholarships to the doorsteps of your universities and colleges. Please take a printout, paste it in the each notice board.
Even the faculty, the young faculty working in these universities or colleges also can avail these scholarships. For an example, Virat, let's say you are an assistant professor. Okay. You have only an MTech degree. You wanted to pursue PhD tomorrow in the United Kingdom in artificial intelligence, example. There is a scholarship available. You don't need to take money from bank loan. You don't need bank loan. You don't need to mortgage. నీ స్థలాలు పొలాలు తాకట్టు పెట్టక్కర్లా. యునైటెడ్ కింగ్డమ్, ప్లీజ్ రైట్ డౌన్ ఆల్ ద వ్యూయర్స్, ఎవరైతే ఐ డ్రీమ్ ఇప్పుడు నా ప్రోగ్రామ్ చూస్తున్నారో దయచేసి మీరు రాసుకోండి. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి ఒక మెయిల్ పంపించండి. మెయిల్లో మీరు క్లియర్గా రాయండి ఈ 15 దేశాల్లో ఏ దేశంలో చదవాలనుకుంటున్నారు, ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, ఢిల్లీ శాస్త్రి భవన్ MHRDలో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, ఎలా ఎలిజిబిలిటీ ఉంది, ఎలా మేము క్లియర్ చేయాలి ఇంటర్వ్యూ, ఇవన్నీ చెప్తాను విరాట్. యునైటెడ్ కింగ్డమ్, UK, ఆస్ట్రేలియా కామన్వెల్త్ స్కాలర్షిప్, కెనడా కామన్వెల్త్ స్కాలర్షిప్, గ్రీస్, టర్కీ, ఇజ్రాయెల్, సౌత్ కొరియా, జపాన్, నార్వే, స్వీడన్, మెక్సికో, శ్రీలంక, నెదర్లాండ్స్, ఈ దేశాల్లో చదువుకోవటానికి స్కాలర్షిప్స్ భారత ప్రభుత్వము ఈ దేశాల యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కలిసి MOU చేసుకున్నాయి. అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పిన దేశాల విద్యార్థులు ఇండియాకు వచ్చి చదువుకుంటారు. మన ఇండియన్ సిటిజన్స్ స్టూడెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన దేశాల్లో చదువుకోవచ్చు. ఈ కంట్రీస్కిలో కనుక మీరు వెళ్ళి చదువుకోవాలనుకుంటే దయచేసి బ్యాంకుల్లో లోన్ తీసుకోవద్దు. డైరెక్ట్గా MHRDకి సంబంధించిన ఈ స్కాలర్షిప్స్ వివరాలు తెలుసుకోవటం. మీరు అనుకోవచ్చు MHRD వెబ్సైట్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదండి మాకు ఎక్స్టర్నల్ స్కాలర్షిప్స్ అని ఉందని. నేను ఇదివరకు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మరి మా అవసరం ఏంటంటే తెలుసుకోగానే సాధించగలమా? సాధించలేము. నువ్వు తెలుసుకున్నంత మాత్రం సాధించగలవా? సాధించలేవు. తెలుసుకోవడానికి సాధించడానికి మధ్య ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో మీకు ఓర్పు కావాలి, నేర్పు కావాలి, రాయగలిగిన, చదవగలిగిన, ప్రజెంట్ చేయగలిగిన ఐడియాస్ కావాలి. వీటన్నిటితో పాటు ఇంటర్వ్యూలో కరెక్ట్గా మీరు ప్రజెంటేషన్ చేయగలగాలి. ఒక IAS ఆఫీసరు, ఒక ఫారెన్ ఎంబసీ డిగ్నిటరీ, ఈ 15 దేశాల నుంచి, ఈ 15 దేశాలకు చెందిన ఎంబసీలు ఢిల్లీలో ఉంటాయి. ఆ ఎంబసీ నుంచి ఒక ఆఫీసర్ కూర్చుంటాడు ఇంటర్వ్యూలో, ఒక IAS ఆఫీసర్ కూర్చుంటాడు, ఒక హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు కూర్చుంటారు, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూర్చుంటాడు, ఒక మానసిక తత్వవేత్త కూర్చుంటాడు, అంటే సైకాలజిస్ట్ కూర్చుంటాడు. ఈ 3-4 కలిసిన టీము స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పుడు ఆ స్టూడెంట్ ఇంకెంత షార్ప్గా ఉండాలి? అంటే ఆ ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళాలంటే కింద 3 స్థాయిలు ఉన్నాయి. ఇంకా మీరు MHRD స్కాలర్షిప్స్ అప్లై చేయటం ఫస్ట్ స్టెప్. ఓకే. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ఏ దేశం వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఆ కోర్సుకు సంబంధించిన డిపార్ట్మెంటు ఏంటి, ఆ ప్రొఫెసర్తో మీరు టచ్లో ఉండాలి. ఎగ్జాంపుల్ చెబుతున్నా, జపాన్లో టోక్యో యూనివర్సిటీలో మీరు ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఈ MHRD స్కాలర్షిప్స్లో జపాన్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. జపాన్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఏంటి? టోక్యో యూనివర్సిటీకి వెళ్ళాలి. టోక్యో యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్కి మీరు మెయిల్ పెట్టాలి. ఏమని? ఐఎమ్ సో అండ్ సో, ఐ లివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఐ లివ్ ఇన్ తెలంగాణ, ఐ బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ కాలేజ్, I have got this much of percentage. We have an MOU, Government of India, our government has an MOU with your government. Part of that, I would like to come and do my MSc in Earthquake Engineering in Tokyo University in Earthquake Engineering Department. And మీరు మెయిల్ పెట్టాలి. అంటే you have to establish communication between that particular department and yourself. Once you receive a mail, you have to take that as a printout. Along with that printout, along with your other academic certificates, when you go to Delhi MHRD interview, you have to submit this there. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్స్, ఓ ఆల్రెడీ మిస్టర్ విరాట్ ఈజ్ ఎ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్ గై, బిఫోర్ హీ హ్యాడ్ కమ్ టు దిస్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ, హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్, సో గివ్ హిమ్ ఏ ఛాన్స్ అనే ఆ సీరియస్నెస్ వస్తుంది. ఇది బిసైడ్స్ యువర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, యువర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, your subject knowledge tested in the interview, your behavior, knowledge, skill, వీటితో పాటుగా ఈ పీస్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ దట్ పర్టికులర్ యూనివర్సిటీ ఇన్ టోక్యో
as an evidence, the interview board will be convinced, oh, this student is very serious and sincere, give him a chance. Like this, ఇప్పుడు నేను మీకు చెప్పిన విధంగా మీరు మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి వస్తే ఫస్ట్ మీ ప్రొఫైల్ మేము స్కానింగ్ చేస్తాం. ఆర్ యూ ఎ సీరియస్ క్యాండిడేట్? విల్ యూ బి ఫిట్? Do you have the capacity to withstand abroad? Do you have the enough English spoken and written to convince the interview board in Delhi MHRD scholarship? How to approach that? ఇవన్నీ మా వాళ్ళు, మా ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఆల్రెడీ మాకు 30 to 40 IAS IPS ఆఫీసర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ CHSS అని చెప్పాను నేను, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. ప్లస్ సో మెనీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. Center for Human Security Studies has MOUs with many universities in India and abroad. So we'll be able to help with our vast connections. Subject experts, civil servants will groom you, will guide you to get the free scholarship in these 15 countries. Again, I am repeating, if you wanted to study abroad in these 15 countries, UK, United Kingdom, Australia, New Zealand, నార్వే, స్వీడన్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికో, శ్రీలంక, ఇజ్రాయెల్, టర్కీ, ఈ దేశాల్లో చదువుకోవాలనుకుంటే ప్లీజ్ అప్రోచ్ ఎయిదర్ iDream, మిస్టర్ విరాట్, ఆర్ డాక్టర్ రమేష్ కన్నెగంటి, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్ an email to Center for Human Security Studies by visiting our website. If you want any personal appointment also, we are ready to help you. Our people are there to help you. So this is one request, to do not go straight away to foreign education consultant in Hyderabad, overseas education consultant దగ్గరికి వెళ్ళి 15,000 20,000 ఫీజు కట్టి వాళ్ళ చుట్టూ తిరిగి మీ జీవితాన్ని అంతా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మేము చేస్తామని చెప్పి చేస్తారు, చూస్తారు కూడా. వాళ్ళు ఏం చేస్తారు, మీకు అంత స్తోమత లేదు, ఆర్థిక స్తోమత, అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారు, యూ కెన్ అప్రోచ్ ఫర్ బ్యాంక్ లోన్, విల్ హెల్ప్ యూ. మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళండి, మేము హెల్ప్ చేస్తాం. మీకు ఎంత ఉన్నాయి స్థలాలు పొలాలు పెట్టండి, తాకట్టు పెట్టండి. ఇదొకటి. మీ అకౌంట్లో డబ్బులు ఉండాలి ఫ్లైట్ ఎక్కేటప్పుడు, ఎందుకంటే అక్కడ వీసా ఆఫీసర్ వీసా దగ్గరికి వెళ్ళేటప్పటికి మీ అకౌంట్లు చెక్ చేస్తారు కదా. ఏముంది, మా చార్టెడ్ అకౌంటెంట్తో మాట్లాడతాం, వేరే వాళ్ళతో మాట్లాడతాం, మీ అకౌంట్లో లేకపోతే మీ బంధువుల ద్వారా డబ్బులు వేయించండి. ఇట్లా రకరకాల అడ్వైజెస్ ఇస్తారు ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ఇన్ హైదరాబాద్. అందరూ మిమ్మల్ని మోసం చేస్తారని నేను చెప్పట్లా, అందరూ మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పట్లా. ఒకళ్ళిద్దరు ఇబ్బంది పెట్టినా చాలదా? 10,000 మందిలో 2,000 మంది ఇబ్బంది పడినా ఇబ్బందే కదా. అసలు ఆ ఇబ్బంది ఎందుకు మీకు? డైరెక్ట్గా రాజమార్గంలో భారత ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ తీసుకొని కాలర్ ఎగరేసి, హే, ఐ గోట్ ఎ స్కాలర్షిప్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ విరాట్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ to study in Japan, in Tokyo University for a period of 2026-2027, 1 year or 2 years. Hearty congratulations. This is the stipend for you. Medical expenses free, flight ticket free, stipend free. That letter comes to your home. How beautiful it is to your parents, or how happy about you, by మీ బంధువులు, మీ మిత్రులు, అరే 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసి 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఎడ్యుకేషన్ని నువ్వు ఒక్క సింగిల్ షాట్తో గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ క్లియర్ చేసి ఢిల్లీలో ఉన్న ఇంటర్వ్యూకి వెళ్ళి, ఇంకోటి ఢిల్లీలో MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇచ్చే ఈ స్కాలర్షిప్ 3rd స్టేజ్, ఫస్ట్ ఇంటర్నెట్లో అప్లై చేయటం MHRD వెబ్సైట్కి వెళ్ళి, 2 మీరు క్వాలిఫై అయితే వాళ్ళు మీకు ఈమెయిల్ పంపిస్తారు, 3 ఢిల్లీకి ఇంటర్వ్యూకి రమ్మంటారు. కోవిడ్ సమయంలో అయితే ఇంటర్వ్యూలు ఆన్లైన్లోనే జరిగినాయి. ఇంకో విషయం మీకు గుడ్ న్యూస్, ఢిల్లీ వెళ్తానికి కూడా రైల్ టికెట్ ఇస్తారు. యూ విల్ గెట్ ఎ ట్రైన్ టికెట్ టు అటెండ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఇన్ ఢిల్లీ. రమేష్ కన్నెగంటి సార్, చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ మీరు, మీకు ఎప్పుడన్నా జీవితంలో స్కాలర్షిప్ వచ్చిందా సార్ అంటే, అందరికీ వినయంగా చెప్తున్నా, మా నాన్నగారు వ్యవసాయ కూలీ, నేను ఇజ్రాయెల్లో 3 సంవత్సరాలు చదువుకున్నా. ఓన్లీ తెలుగు స్టూడెంట్, ప్రాబబ్లీ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్ to have got Israeli Foreign Ministry scholarships twice and International Institute for Counterterrorism scholarship once from Israel. Maybe I am the only student who have a PhD in American studies. చాలా మంది ఆంధ్ర తెలంగాణ నుంచి ఐటీనో ఫార్మానో
బిజినెస్ను అడ్డం పెట్టుకొని అమెరికా వెళ్ళారు. నేనేం చేశాను తెలుసా? తెలివిగా, డబ్బులు లేవు కదా, మరి తెలివిగా ఉండాలి కదా, ఏం చేశాను తెలుసా? అమెరికన్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది, అమెరికన్ పాలిటిక్స్ ఏంటి, అమెరికన్ ఫారెన్ పాలసీ ఏంటి, అమెరికన్ టెక్నాలజీ పాలసీ ఏంటి, అసలు అమెరికా ఎట్లా రన్ అవుతుంది, అమెరికా అనే ఒక దేశం అంత సూపర్ పవర్ ఎట్లా అయింది అనేదే స్టడీ చేస్తే అసలు ఆ దేశం మొత్తం గురించి అర్థమైతే మనకి ఆ దేశాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ దేశంతో ఎలా చెలిమి స్నేహం చేయాలి, ఆ దేశంతో కలిసి నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా వెళ్ళాలి అని నేను నిర్ణయించుకొని నా ఎంఏ పొలిటికల్ సైన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయిపోగానే ఎంఏ పొలిటికల్ సైన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ఆప్షనల్ పేపరు యుఎస్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, ఆ పేపర్ తీసుకొని డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివి డిగ్రీ థర్డ్ ఇయర్ కూడా తెలుగులో ఎగ్జామ్స్ రాసి ఎంఏ ఓవర్ నైట్ పొలిటికల్ సైన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా 19th ర్యాంక్ క్లియర్ చేసి మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో క్రికెట్ ఆపకుండా క్రికెట్ కెప్టెన్ అయ్యి చదివేవాడు ఆడలేడు, ఆడేవాడు చదవలేడు అంటారు కదా, ఆ తప్పు నిరూపించడం కోసం చదువుల్లోనూ నెంబర్ 1గా ఉండగలడు, ఆటలో నెంబర్ 1గా ఆల్రౌండర్గా ఎదగాలని కడుపులో కసితో పేదరికం గుర్తొచ్చి అక్కడి నుంచి కొడితే ఎంఫిల్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకొని అక్కడ ఎంఫిల్ పూర్తి చేసి యుఎస్ ఆస్ట్రేలియా సెక్యూరిటీ రిలేషన్స్ మీద అక్కడి నుంచి పిహెచ్డీలోకి వెళ్ళి పిహెచ్డీ చదువుతుండగానే ఒక 1 year ఇజ్రాయెల్కి అప్లై చేసి ఇజ్రాయలీ గవర్నమెంట్ స్కాలర్షిప్ క్లియర్ చేసి అక్కడి నుంచి వచ్చి పిహెచ్డీ పూర్తి చేసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆన్ 2006 ఇన్ ద ఇయర్ 2006 14th of February ప్రధానమంత్రి అప్పుడు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దెన్ రీసెంట్లీ వీ లాస్ట్ హిమ్ అపర మేధావి చాలా మృదు స్వభావి గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పిలిచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఆయన ఇంట్లో ఇజ్రాయిల్ అనే దేశానికి నేను వెళ్తున్నాను ఇట్లా చదువుకోవడానికి సార్ డ్యూరింగ్ మై డాక్టరేట్ 1 year వెళ్తున్నానంటే డాక్టర్ రమేష్ అప్పటికి నాకు పిహెచ్డి మధ్యలో ఉన్నాను కాబట్టి రమేష్ కన్నగంటి the country needs to know about Israel and Middle East because we have so many good relations with Middle East or West Asia. మోర్ సో ఇజ్రాయెల్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి మనము, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది టెక్నాలజికల్గా ఎదుగుతుంది. వీ నీడ్ యూ, ప్లీజ్ గో హెడ్, కంగ్రాచులేషన్స్. ఒక తెనాలిలో పుట్టిన ఒక వ్యవసాయ కూలీ కొడుకు ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్ అనే దేశం వెళ్ళి తిరిగి వచ్చి పిహెచ్డీ సబ్మిట్ చేసి యుఎస్ ఇజ్రాయెల్ రిలేషన్స్ మీద సెక్యూరిటీ మీద పిహెచ్డీ చేశా. అది సబ్మిట్ చేసి సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకొని మళ్ళీ పోస్ట్ డాక్టరేట్కి మళ్ళీ ఇజ్రాయలీ గవర్నమెంట్ స్కాలర్షిప్ కొట్టి అమెరికా ఇజ్రాయెల్ ఇండియా 3 కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది, స్ట్రాటజిక్ ట్రయాంగిల్ వ్యూహాత్మకంగా అమెరికా ఇజ్రాయెల్ ఇండియా పనిచేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద పోస్ట్ డాక్టరేట్ చేసి తిరిగి వచ్చి ద కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా శ్రీ అజిత్ దోవల్, ద జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన్ని, 007, ఆయన దగ్గర పనిచేసి బిఫోర్ హీ హ్యాడ్ బికమ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన దగ్గర పనిచేసి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ప్రపంచం మొత్తం స్టడీ చేయాలి అంటే మనకు ఒక థింక్ ట్యాంక్ ఉండాలి అని సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ హైదరాబాద్లో పెట్టి గత 12 ఏళ్ల నుంచి 7,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి 7,000 మందికి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఇచ్చి ఎన్నో ఐఏఎస్ ఐపీఎస్ డిఎస్పీలు కోస్టల్ సెక్యూరిటీ ఆంధ్రాతో పాటు సైబర్ సెక్యూరిటీ కౌంటర్ టెర్రరిజము వీటన్నిటి మీద పనిచేస్తా పోలీస్ డిపార్ట్మెంట్తోనూ కస్టమ్స్తోనూ నేవీతోనూ కోస్ట్ గార్డ్తోనూ ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే నేను ఈ జర్నీ చేసి వచ్చేన పరిణామ క్రమంలో ఒక వ్యవసాయ కూలీ కొడుకునైనా నేను చేయగలిగిందా లేనిది మీరు ఎందుకు చేయలేరు, మీరు చేయగలరు. యూ హ్యావ్ ద క్యాపబిలిటీ. ఐ ఓన్లీ సే లాస్ట్ థింగ్, కడుపులో కసి ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ద ఫైర్ ఇన్ ద బెల్లీ యూ క్యాన్ డూ ఇట్. ఫైనల్ వర్డ్ చెప్తున్నాను, అమ్మ మాతృభూమి మదర్ అండ్ మదర్ ల్యాండ్ మీద మీకు ప్రేమ ఉంటే యూ డోంట్ నీడ్ ఎనీ మోటివేషన్ ఫ్రమ్ ఎనీబడి. అన్కండిషనల్ లవ్ ఓన్లీ యూ గెట్ ఇట్ ఫ్రమ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్. సో అమ్మ కళ్ళల్లో ఆనందం చూడటానికి మాతృభూమి రుణం తీర్చుకోవటానికి ఒక రాజమార్గము విద్య. ఆ విద్యతో మన తరతరాల పేదరికాన్ని వెనుకబడతనాన్ని నిరక్షరాస్యతని పారద్రోలొచ్చు. విద్య ఉంటే ప్రపంచాన్ని ఏలొచ్చు. ఆ విద్యతో పాటు మంచి బిహేవియర్, యాటిట్యూడ్, వాల్యూ సెట్, పర్సివరెన్స్ పట్టుదలతో యూ క్యాన్ రీచ్ ప్లేసెస్. దిస్ ఈజ్ వాట్ విరాట్ ఐ వుడ్ లైక్ టు సే. నా జీవితాన్నే ఆవిష్కరించి చెప్పా. వండర్ఫుల్ సార్. అంటే నేనేదో సలహాలు
యా యా. నోటికొచ్చింది ఇవ్వాల. లేదు నేను ఏదైతే ఇబ్బంది పడి దెబ్బలు తిన్నానో అక్కడి నుంచి ఎలా పైకి రైజ్ అయ్యి వచ్చానో చెప్పా. నేను రాగలిగిందా లేనిది మన స్టూడెంట్స్ ఇంకా స్మార్ట్ ఇప్పుడు. సో మీలాగే వాళ్ళు కూడా అదే డెవలప్మెంట్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ సిహెచ్ఎస్ నుంచి హెల్ప్ ప్రొవైడ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ విరాట్, జై హింద్.